వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. విజయనగరంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సభలో ప్రముఖ రచయిత వి వెంకట్రావు రచించిన శ్రమ పరిణామము వ్యాస సంపుటిని విశ్రాంత ఎల్ఐసి ఉద్యోగి జగన్నాథ స్వామి ఆవిష్కరించారు. అనంతరం వ్యాస సంపుటిలోని విశేషాలను తెలిపారు. ముఖ్య అతిథి గంటేడ గౌరవ్ నాయుడు, వక్తలుగా సాహితీ స్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్, ప్రాణంగిపల్లి శ్రీనివాసరావు, సభాధ్యక్షులు కొత్తూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పాయల మురళీకృష్ణ, చీకటి చంద్రిక, శ్రీనివాసరావు, తిరుమలరావులు శ్రమలోని సౌందర్యం గురించి గేయాలు ఆలపించారు. డైలెక్టిక్స్ అంటే గతితార్కిక భౌతికవాదం. ఇందులో ముఖ్యమైన ఒక 5-6 సూత్రాల్లో ఒక సూత్రం, క్వాంటిటేటివ్ చేంజెస్ లీడ్స్ టు క్వాలిటేటివ్ చేంజెస్. పరిణామాత్మకమైన మార్పులు గుణాత్మకమైన మార్పులకు దారితీస్తాయి. ఇది ఒక సూత్రం. సింపుల్గా ఈ సూత్రం చెప్పాలంటే, ఏదైనా ఒకటి పరిమాణం పెరుగుతున్న కొలది అలాగ పెరుగుతున్నప్పుడు, అది ఒక దశకి వచ్చినప్పుడు ఆ వస్తువు తాలూకా గుణం మారిపోతుంది. సాధారణంగా ఉదాహరణ ఏం చెప్పుకుంటామంటే, నీరుంది, నీరుకి మనం కొంత వేడి ఇస్తాం. ఆ వేడి ఒక పరిమాణం దాటిన తర్వాత అంటే పరిమాణం అంటే క్వాంటిటీ అనుకున్నాం కదా, ఒక 60 డిగ్రీలు వేడి ఇచ్చాము. అన్నీ కూడా ఈ పుస్తకం చివరిని ఆయన రాయడం జరిగింది. ఇందులో సినిమా కథల్ని నేను ఆవిష్కరించాను. మళ్ళీ ఆవిష్కరణకి నాకు అవకాశం ఇచ్చారు. వెంకటరావు గారికి అభినందనలు ఎందుకు తెలియజేయడం అంటే, మాకు టైం లేదు, మేమేం చదవలేకపోతున్నాము, మాకు ఉన్న సమయమే సరిపోవడం లేదు అనేటువంటి వ్యాఖ్యానాలు మనం చాలామంది దగ్గర వింటుంటాం. నేను కూడా అనుకుంటాను అన్నమాట. కానీ వెంకటరావు గారిని చూస్తే చాలా నేర్చుకోవాల్సి ఉంది. తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే తన ప్రబుద్ధమైనటువంటి రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా అభినందనీయ విషయం.